హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినీ రంగంలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు మంచు విష్ణు 50 పేరుతో ఓ గ్రాండ్ ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుక మంచు ఫ్యామిలీలోని విభేదాలను తొలగించి కుటుంబ సభ్యులందరినీ తిరిగి కలిపేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మోహన్ బాబు టాలీవుడ్ లెజెండ్ అని ఎవరూ కాదనలేరు. చిరంజీవి వంటి స్టార్ కంటే తెలుగు తెరపై మెరిసిన బాక్సాఫీస్ కలెక్షన్ల కింగ్. వెండితెరపై ఆయన వైభవాన్ని ఇప్పటి తరం చూడలేదు. మోహన్ బాబు నటించిన సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం. అందుకే కలెక్షన్ కింగ్ అనే ట్యాగ్ ఇండస్ట్రీ ఇచ్చింది. ఆయన మాట ఒక అగ్నిపర్వతం. కానీ తన మనసు మంచు పర్వతం. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో 600 సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిదాయకం మోహన్ బాబు జీవితం. నవంబర్ 22 నాటికి తను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి కానున్నాయి. మోహన్ బాబు హీరోగా నటించిన స్వర్గం నరకం సినిమా 1975 నవంబర్ 22న విడుదలైంది. మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని నవంబరు 22న ఇండస్ట్రీలో ఒక వేడుకను జరపాలని ఆయన కుమారుడు మంచు విష్ణు ఉన్నారు. నేటి నటీనటులకు మాత్రమే కాకుండా ఎందరికో స్ఫూర్తి నింపే తన ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో 50 ఏప్రిల్ వైట్ ట్రిబ్యూట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒక నటుడిగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా చాలామంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. నాన్నతో మనోజ్ మంచు ఫ్యామిలీలో కొంతకాలంగా వివాదాలు ఉన్న విషయానికి తెలిసిందే. కుటుంబ ఆస్తి వ్యవహారంలో మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో కుటుంబం అంతా వేర్వేరుగా ఉంది. ఇప్పటికే మంచు లక్ష్మి తన కెరీర్ కోసం ముంబైలో ఉంటున్నారు. ఇలా అందరూ తమకు నచ్చినట్లు తలో దారి చూసుకున్నారు. అయితే ఈ కార్యక్రమంతో వారందరూ తిరిగి కలిసిపోవాలని అభిమానులు కోరుతున్నారు. కనీసం ఈ సంతోషకరమైన ఈవెంట్తో అయినా సరే మంచు బ్రదర్స్ గతంలో మాదిరి కనిపిస్తే చాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మోహన్ బాబు కూడా తన కుమారులను ఒక్కటిగా చూడాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. 50 ఈవెంట్తో మోహన్ బాబు సినీ ప్రస్థానాన్ని గౌరవించడమే కాకుండా మంచు కుటుంబ సభ్యులు తిరిగి ఒక్కటవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మోహన్ బాబు కూడా తన కుమారులు కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఈ వేడుక ఆ ఆశలను నిజం చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.